చికిరి చికిరి అందరిని చేసింది కిచిడి అంటూ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డ్ని రామ్ చరణ్ గారు కేవలం 2 రోజుల్లోనే స్మాష్ చేసేశారు. ఆ రికార్డ్ని క్రాస్ చేసి మరీ సరికొత్త రికార్డ్ని సృష్టించారు రామ్ చరణ్ గారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అది ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, యూట్యూబా, వాట్సాప్ స్టేటసా, ఇంకా ఏవేవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా చికిరి చికిరి చికిరి. సో మరి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఏ లెవెల్లో ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది మరొకసారి నిరూపించారు. సో రీసెంట్గా మన పెద్ది సినిమా నుంచి ఈ చికిరి చికిరి అనే సాంగ్ని రిలీజ్ చేశారు యూట్యూబ్లో. ఇంకా రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ డే అంటే 24 అవర్స్లోనే అప్పటి వరకు ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క సాంగ్కి కూడా అంత వ్యూస్ వచ్చాయంటే లేదు. సరికొత్త రికార్డ్ని పెద్ది సినిమాలోని ఈ చికిరి చికిరి సాంగ్ క్రియేట్ చేసింది. ఓన్లీ తెలుగులోనే అంటారా? కాదు. ఏ లాంగ్వేజెస్లో అయితే ఈ సాంగ్ని వదిలారో అన్ని లాంగ్వేజెస్లో కూడా రికార్డే, అన్ని లాంగ్వేజెస్లో కూడా నంబర్ 1 ట్రెండింగ్లోనే. సో అంత గొప్ప స్థాయికి మన సినిమా, తెలుగు సినిమా ఎదిగింది అంటే ఖచ్చితంగా మన వాళ్ళ యొక్క ఎఫర్ట్స్. వాళ్ళు డైరెక్షన్ కావచ్చు, మ్యూజిక్లో కావచ్చు, అండ్ యాక్టర్లు యాక్టింగ్లో కావచ్చు, అసలు వాళ్ళు ఇంకా ఏ సినిమాకైనా కూడా ఈ విధంగా చేస్తారా అంటూ అంత ప్రాణం పెట్టి మరి ఒక ప్రాజెక్ట్ కోసం ఇంత కష్టపడుతూ ఉన్నారు. ఎవరి కోసం అంటే ఖచ్చితంగా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో మరి రీసెంట్గా అనిల్ రావిపూడి గారు, నయనతార గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో సంక్రాంతికి మన శివశంకర వరప్రసాద్ సినిమా రాబోతుంది. ఆ సినిమా నుంచి రీసెంట్గా మీసాల పిల్ల అని ఒక లిరికల్ సాంగ్ని వదిలారు. ఆ లిరికల్ సాంగ్ కూడా అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం అనేది చిరంజీవి గారు కూడా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేశారు. స్టార్టింగ్లో ఆ సాంగ్కి కూడా కొంచెం నెగిటివిటీ వచ్చిన తర్వాత పోను ఇంకా సోషల్ మీడియాలో చాలామంది రీల్స్ చేయడం విపరీతంగా వైరల్ అయిపోయింది ఒకేసారిగా. సో ఇప్పటికి కూడా ఇంకా మీసాల పిల్ల అంటూ చాలామంది రీల్స్ చేస్తూనే ఉన్నారు. సో మరి 3 వారాల సమయం పట్టింది ఆ సాంగ్కి 50 మిలియన్లు వ్యూస్ రావడానికి. అంటే అది కూడా ఓన్లీ తెలుగులోనే, అది కూడా లిరికల్ వీడియో. సో ఇటువైపు వచ్చేసరికి రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి చికిరి సాంగ్ ఏంటంటే ఓన్లీ తెలుగు కాకుండా మిగతా కొన్ని లాంగ్వేజెస్లో కూడా వదిలారు. అది కూడా వీడియో సాంగ్, నాట్ లిరికల్ సాంగ్. బట్ ఇది 2 రోజుల్లోనే 35 గంటల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ దాటిపోవడం ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రికార్డే, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ట్రెండింగే. సో ఖచ్చితంగా ఈ ఇద్దరు యూట్యూబ్ మొత్తాన్ని కూడా షేక్ చేసేస్తున్నారు, సోషల్ మీడియా మొత్తాన్ని కూడా అల్లాడించేస్తున్నారయ్యా బాబు అంటూ వీళ్ళిద్దరికి తండ్రి కొడుకుల గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇక మీదట ఎక్కడ చూసినా కూడా వీళ్ళ హవానే నడుస్తుంది అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా, గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు.